వచ్చింది అత్తయ్య. ఈ వ్యాధి పేరేమిటి అత్తయ్య? ఏం వ్యాధి లేదు తల్లి, తగ్గిపోద్దంట మంత్రాల కృష్ణ చెప్పాడమ్మా. నాకు వ్యాధి లేదు అత్తయ్య, నేను విన్నాను అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఎవరికి తెలియనటువంటి వ్యాధి, ఎవరికి రానటువంటి వ్యాధి నాకు వచ్చింది కదా అత్తయ్య. నాకు నిజం చెప్పత్తయ్య. ఏమీ లేదు తల్లి. లేదు లేదు మంత్రాలు చెప్పాడు, అది ఏమీ లేదు తల్లి, వేడి వల్ల వచ్చిందంట. నేను విన్నాను అత్తయ్య. అత్తయ్య ఇది నీకు న్యాయమేనా? ఈ దేహమంతా ఈ సీవ రక్తం నాకెందుకయ్యా? అత్తయ్య అత్తయ్య, ఎవరికి రాకూడదు అత్తయ్య. వ్యాధుల్లో వ్యాధి, కుష్టి వ్యాధి వచ్చింది తల్లి. నాకు కుష్టి వ్యాధి అత్తయ్య, నాకు కుష్టి వ్యాధి వచ్చిందమ్మా. నేనేం పాపం చేశానయ్యా తండ్రి, ఈ బాధ నాకెందుకయ్యా? అమ్మా నువ్వు ఎంగిలి పడి 3 రోజులు అయింది తల్లి, కాస్త ఇదన్నా తిని ఎంగిలి పడి తల్లి, అట్టుబడి తినమ్మా. నన్ను భోజనం చేయబట్టున్నా, నాకు వద్దయ్యా, నాకు వద్దయ్యా, నాకు వద్దయ్యా. పెట్టి 3 రోజులు అయిందని భోజనం పెడితే జ్ఞాపకాలు చేస్తాను. నీ మీద కోడలు కదా, నేను కోడలు కాస్త అన్నం పెడితే నేలపాలు చేస్తాను. మొగుడు అన్నావంటే నీకేమన్నాడంటే మొగుడు పాపిష్టమన్న కుష్టమన్నాను. అదే అమ్మా, నా బావ క్షేమంగా ఉన్నాడు. ఏ కుష్టి వ్యాధి నాకే ఎందుకు వచ్చింది అత్తయ్య? కుష్టమన్నాను, నాశనం అయిపోయింది. నేను వచ్చి నాకు పాపిష్టం నేను అడుగుతా, నన్ను ముండబ్బిని పట్టున్నా.
వినుపో, నన్ను పిలవద్దు.